అంతర్జాతీయ వివరాలు చూస్తే మరికొద్ది నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పెద్ద షాక్ తగిలింది. హ్యాష్ మనీ పేమెంట్స్ సహా 34 కేసుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది. జూలై 11న ఆయనకు శిక్షను ఖరారు చేస్తారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు తప్పుడు వ్యాపార రికార్డులను చూపెట్టారని న్యాయస్థానం తెలిపింది. దీంతో అగ్రరాజ్యం చరిత్రలో నేరాలకు పాల్పడిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటకట్టుకున్నారు. ట్రంప్ ఎదుర్కొన్న మొత్తం 34 కేసుల్లో దోషిగా నిర్ధారించే ముందు 2 రోజుల పాటు సుమారు 10 గంటలు న్యాయ నిపుణులు చర్చించారు. అడల్ట్ ఫిల్మ్ స్టార్ కేసులో 77 ఏళ్ల ట్రంప్ దోషిగా తేలడం ఆయనకు ఇబ్బందికర అంశమే. స్టార్మీతో సంబంధం బయటపడకుండా డబ్బులతో సెటిల్ చేసుకున్న ట్రంప్ అలా ఆమెకు చెల్లించిన సొమ్మును బిజినెస్ డీల్లో భాగంగా చూపించారు. ట్రంప్ నుంచి ఆమెకు $130,000 అందాయి. ఈ సెటిల్మెంట్ను బిజినెస్ డీల్ కింద చూపించినట్టు ఇప్పుడు రుజువైంది. 2006 జూలైలో స్మార్టీని ట్రంప్ కలిసింది. అప్పుడు ఓ గోల్ఫ్ టోర్నమెంటులో అడల్ట్ ఫిల్మ్ స్టార్ స్మార్టీ డానియల్స్తో కలిశారు. తర్వాత ఆ వ్యవహారం బయటకు రావడంతో దాన్ని కప్పిపుచ్చేందుకు ట్రంప్ ట్రై చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. 2016 ఎన్నికల టైంలో స్మార్టీ ఈ విషయాన్ని ప్రస్తావించకుండా చూసేందుకు డబ్బులిచ్చారని కేసులు నమోదయ్యాయి. ఈ కేసులోనే ఇప్పుడు ట్రంప్ను దోషిగా తేల్చింది 12 మంది సభ్యులతో కూడిన జ్యూరీ. హ్యాష్ మనీ కేసు తీర్పులో ట్రంప్ మొత్తం 34 ఆరోపణల కింద దోషిగా గుర్తించినట్లు న్యూయార్క్లోని మన్ హటన్ క్రిమినల్ కోర్టు ప్రకటించింది. ఈ కేసులో న్యాయస్థానం 22 మంది సాక్షులను విచారించింది. వీరిలో మనీ చెల్లింపులలో కీలకమైన వ్యక్తి అయిన మాజీ నటి స్టార్మీ డానియల్స్ కూడా ఉన్నారు. 6 వారాల పాటు ఈ విచారణ సాగింది. మన్ హటన్ క్రిమినల్ కోర్టు తీర్పు అనంతరం మాట్లాడిన ట్రంప్ తాను అమాయకుణ్ణని, ఏ తప్పు చెయ్యలేదని చెప్పారు. న్యాయం కోసం పోరాడతానని తెలిపారు. 2006లో ట్రంప్ తనతో ఏకాంతంగా గడిపారని శృంగార తార స్టార్మీ డానియల్ విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు. 2011లో ఓ బ్లాగ్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చిందని, తాను ఏమీ మాట్లాడకుండా ఉండేందుకు 2016 ఎన్నికల సమయంలో $130,000 మొత్తాన్ని ట్రంప్ న్యాయవాది మైఖేల్ కోహెన్ అప్పజెప్పారన్నారు. తాజా కోర్టు తీర్పుతో ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదని న్యాయ నిపుణులు తెలిపారు. నేరారోపణలు రుజువైతే ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగాలనే నిబంధనేమీ లేదని వెల్లడించారు. 1920లో ఓ సోషలిస్ట్ నేత జైల్లో ఉండే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారని కొందరు గుర్తు చేశారు. తాజాగా ట్రంప్ సైతం యథావిధిగా ప్రచారం కొనసాగించొచ్చని చెప్పారు. దోషిగా తేలి గృహ నిర్బంధానికి పరిమితమైతే ట్రంప్ వర్చువల్గా ప్రచారం చేపడతారని ఆయన కోడలు రిపబ్లికన్ నేషనల్ కమిటీ కో చైర్ లారా ట్రంప్ వెల్లడించారు. ఇప్పటికే అక్కడి ఓటర్లు 2 వర్గాలుగా చీలిపోయినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. ఈ తరుణంలో తాజా తీర్పు ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది చెప్పలేమన్నారు.